యా చెప్పండి. ఎక్కడ క్రెడిట్స్ తీసుకుంటామో అక్కడ బ్లేమ్ని కూడా తీసుకోగలిగినప్పుడే చేసే పనికి కానీ లేకపోతే మనం చేసినటువంటి పనికి కానీ న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. ఈరోజు మీరు ఒప్పుకుంటారు గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన కూడా కొంతవరకు కారణం ఇటువంటి ఒక పరిస్థితికి అంటే, లేకపోతే ఏం లేదు అంతకుముందు చేసిన వాళ్ళు కారణం, ఇప్పుడు కాంగ్రెస్ కారణం, లేదు మా 10 ఏళ్ళు మాత్రం మేము అంత సక్రమంగా చేసామని చెప్పుకుంటారా? లేదండి, 434 సంవత్సరాల హైదరాబాద్ చరిత్ర ఈ రోజు పుట్టలేదు, నిన్న పుట్టలేదు, ఏదైతే బీఆర్ఎస్ పార్టీ పుట్టిన తర్వాతనే పుట్టలేదు. ఎందుకంటే మా పార్టీ పుట్టిన తర్వాత దాదాపు 13-14 ఏళ్ళు ఏదైతే పోరాటం చేసి తెలంగాణ సాధించిన తర్వాత 2014 నుంచి అండి ఏదైతే 23-24 వరకు మేము ఎంత చేశామో హైదరాబాద్ ప్రజలకు తెలుసు. అదే విధంగా హైదరాబాద్ ప్రజలు కూడా మా అభివృద్ధిని చూసి మా వైపే ఉన్నారు అన్నది ఏదో మొన్న ఎలక్షన్ లో తెలిసిపోయింది. ఎందుకంటే 36 బ్రిడ్జిలు వేసినాం ఏదైతే హైదరాబాద్ లో మేము ఏదైతే గత 9.5 ఏళ్లలో. అదే విధంగా కొత్త రోడ్స్, అదే విధంగా రోడ్ వైడనింగ్స్, అదే విధంగా ఏదైతే మేము ఐటీ సెక్టార్ ని ఏ విధంగా డెవలప్ చేశామో అది కూడా విదితం. ఎందుకంటే ఐటీ సెక్టార్ కూడా ఏదైతే 31.44% కూడా పెరగడం, ఉపాధి ఎక్కువడం వల్ల దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి, అదే విధంగా హైదరాబాద్ సంబంధించి మన రాష్ట్రానికి ఏదైతే మిగతా జిల్లాల నుంచి కూడా ఎక్కువ ఇక్కడికి వలస రావడం జరిగింది. అదే విధంగా జాబ్స్ రావడం కూడా జరిగింది. ఆ విషయంలో ఎందుకంటే హైదరాబాద్ లో ట్రాఫిక్ కానీ, అదే విధంగా హైదరాబాద్ అభివృద్ధిలో అందరూ తలమొకయి అందరూ కొంత భాగంగా అభివృద్ధిని చేసుకుంటూ ప్రభుత్వంతో పాటు ప్రజల భాగస్వామ్యంతో ప్రభుత్వం కూడా ముందుకు పోయింది. ఏదైతే వీళ్ళు వచ్చిన తర్వాత ఇంతవరకు ఒక్క ఫ్లైఓవర్ కానీ అభివృద్ధిలో కానీ ఓన్లీ బడ్జెట్ లో కేటాయింపులే ఉంటాయి తప్ప గ్రౌండ్ లో అదే విధంగా ఫీల్డ్ మీదకి వస్తే ఏముండవు. అదే విధంగా ఏంటంటే ఇప్పుడు ఉప్పల్ తిప్పలు కూడా అందరికీ తెలుసు. వర్షం వస్తే ఏ విధంగా ఉన్నది, దాదాపు అదైతే 5-6 ఏళ్లు దాటుతుంది. కేంద్ర ప్రభుత్వం సంబంధించి ఒక్క బ్రిడ్జ్ చేయడానికి ఎంత తిప్పలు పడుతున్నారో మేము వేసిన 36 ఫ్లైఓవర్ చూడండి, అది చూడండి మేము ఎంత శరవేగంగా చేసామో. అదే విధంగా వీళ్ళు మొత్తం కేంద్రం మనకిచ్చిన 2 బ్రిడ్జ్లు హైదరాబాద్ లో. ఇదొకటి మొత్తం ఏదైతే 1/4 కిలో ఇసుక, 1/4 కిలో మట్టి, 1/4 కిలో ఏదైతే ఐరన్, ఈ విధంగా చేసుకుంటూ సంవత్సరాలు దాటుతున్నా కూడా వాళ్ళు చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే ఒక మిత్రుడు బీజేపీ మిత్రుడు ఆడితే మా ప్రభుత్వం ఉన్నది అంటాడు. 28 రాష్ట్రాలు అదే విధంగా 8 కేంద్ర ప్రాంతాలు వీళ్ళ కిందికి వస్తాయన్నది కూడా మర్చిపోవద్దు. ఎందుకంటే అభివృద్ధిలో ఏ విధంగా అయితే హైదరాబాద్ పోటీ పడి ఏదైతే ప్రపంచవ్యాప్తంగా నగరాల సరసన చేరిన తర్వాత కొంత నిజంగానే, ఎందుకంటే వర్షం పడితే నీళ్లు రావడం, ఆ నీళ్లను సరైన మార్గంలో తరలించడంలో మేము వాస్తవంగా కొంచెం సఫలమైన హైదరాబాద్ ముఖ చిత్రం కానీ హైదరాబాద్ రోడ్ల పరిస్థితి కూడా చూడండి. వర్షం పడ్డ తర్వాత 2-3 గంటల్లో నీకు వాటర్ కూడా కనబడు. ఆ విధంగా మేము కొంత చేశాం, కానీ పూర్తిగా చేశామన్నది కూడా ఎవరు కూడా చేయలేరు. 9.5 ఏళ్లలో మేము ఎంతో కొంత హైదరాబాద్ చేసాం. హైదరాబాద్ ప్రజలు కూడా మా వైపే ఉన్నారు అన్నది మొన్న ఎలక్షన్స్ కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ తెలుస్తుంది. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత టైంపాస్ రాజకీయాలు చేసుకుంటూ హైడ్రా తీసుకొచ్చి కూల్చివేతలతో కొత్తగా కట్టడం దేవుడెరుగు. కూల్చిన పరిస్థితి ఏంది? వేల కొద్ది ఇండ్లు దాదాపు పరిస్థితి. వర్షాకాలంలో రోడ్ల మీద వేస్తారు, ఆదివారం కూలుస్తారు, శనివారం కూలుస్తారు, అదే విధంగా కోర్టు సెలవున్న రోజు కూలుస్తారు. జనాలను ఏడుస్తా ఉంటే సంతోషంలో వీళ్ళు సంతోషంగా ఉంటారు. ఏ విధంగా ఉంటారో, ఏ విధంగా వాళ్ళు ఏ విధంగా బాగుపడతారో కూడా తెలియదండి. ప్రజలు ఏదైతే 30-40 సంవత్సరాల నుంచి హైదరాబాద్ లో ఇల్లు కట్టుకున్న ఇల్లు కూడా వాళ్ళకి అన్ని సక్రమంగా ఉన్న, అదే విధంగా కోర్టుకు సంబంధించిన అన్ని పత్రాలు ఉన్నా కూడా కూలగొట్టడం భావ్యం కాదు. అదే విధంగా ఈ పాపానికి కారణం వీళ్ళే అయిపోతారు. సరే, మేము ఏదైతే కోటేశ్వరరావు గారు మాట్లాడుతూ సరే ఎంత చేసినాము, ఏ విధంగా చేసినాము, ఏదైతే 10 ఏళ్లలో మేము ఏ విధంగా అభివృద్ధి చేసినాం అన్నది ఏదైతే హైదరాబాద్ ప్రజలకు తెలుసు, అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు, దేశవ్యాప్తంగా తెలుసు. నేనేమంటున్నా, ఎంత చెప్పినా కూడా ఎవరు చేసిన వాళ్ళు చెప్పుకుంటే ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మీ హయాంలో చాలా ఫ్లైఓవర్లు వచ్చాయి, నగరం చాలా విస్తరించింది, ఎవరు కాదనట్లేదు. ఇప్పుడు అభివృద్ధి జరగలేదా అంటే టీడీపీ హయాం నుంచి ఆ తర్వాత కాంగ్రెస్ లో మీరు ఇప్పుడు హైదరాబాద్ అభివృద్ధి అనేది కంటిన్యూస్ గా జరుగుతుంది. మీ ప్రభుత్వంలో ఇంకా బెటర్ గా జరిగిందంటే ఓకే, వి అప్రిషియేట్ డెఫినెట్లీ. అనేది ఈ రోజు గచ్చిబౌలి ప్రాంతానికి మీరు బహుశా హైదరాబాద్ లో ఉంటారో లేదో నాకు తెలియదు, కానీ ఇన్ కేసు ఉంటే ఒక్కసారి ఈ రోజు కూడా మీరు వెళ్ళి చూడొచ్చు. ఆ ప్రశ్న లిటరల్లీ ఒక కారు బండి మునిగిపోయేంతలా నీళ్లు నిలబడ్డాయంటే ఎందుకు ఇంత దారుణమైన పరిస్థితి అనేది మేము అడిగేది. మీరు అభివృద్ధి చేయట్లేదు నేను ఎక్కడ నేను నా పర్సనల్ గురించి అడిగాను కాబట్టి, మా అత్తగారు కూడా హైదరాబాదే, నేను దాదాపు చదువుకున్నది కూడా హైదరాబాద్ లోనే, చాలా సంవత్సరాలు హైదరాబాద్ తో నాకు సంబంధాలనే. అదే విధంగా
ఓల్డ్ సిటీకి నాకు విడదీయరాని సంబంధం ఉన్నది. ఎందుకంటే నాకు తెలుసు పరిస్థితులు. ఎందుకంటే ఒకప్పటి హైదరాబాద్ కు ఇప్పటి హైదరాబాద్ కు చాలా తేడా ఉన్నది. ఒకవేళ మెట్రో రాకపోయినా, మెట్రో 2017 తర్వాత మేము ఎట్లా ఉరకలేయించినాం, 19 దాకా మేము చేతిలోకి తీసుకొచ్చినాం. అదే విధంగా మిగతా ఏదైతే మెట్రో రైలుకు సంబంధించి ఏ విధంగా శరవేగంగా పనులు పూర్తి చేసినా, ఒకవేళ మెట్రో పూర్తి కాకపోయినా, ఫ్లైఓవర్లు పూర్తి కాకపోయినా, రోడ్లు వెడల్పు కాకపోయినా, ఈ రోజు పరిస్థితి అగమ్య గోచరంగా ఉండు హైదరాబాద్ ది. సరే నీళ్లు రావలేదని చెప్పట్లేదు, వాస్తవంగా ఫ్లైఓవర్ల మీద నీళ్లు వచ్చినాయి. ఆ నీళ్లను సక్రమంగా కిందికి వదిలే మార్గాలు ఏ విధంగా ఇంజనీర్లు డిజైన్ చేసిలో వాళ్ళు పునరుద్ధరించుకుంటారు. అది పెద్ద ఖర్చుతో కూడుకున్న పని కూడా కాదు. ఎందుకంటే వాటర్ కిందికి పోవాలి, ఫ్లో పోవాలి. కాబట్టి వాటి రిపేర్ వాళ్ళు ఏదైతే ఇంజనీరింగ్ సంస్థ ఏదైతే ఆ కంపెనీ చేపట్టిందో ఆ పనిలో నిమగ్నమై ఉన్నారో, అదే విధంగా ఏదైతే మిగతా అధికారులు కూడా ఏదైతే ఎక్కడెక్కడ వరద ఉన్నదో అక్కడ పూర్తి స్థాయిలో పనిచేయాలని కోరుకుంటున్నాం. ఎక్కడ కూడా వాటర్ రాకుండా ఏదో పటిష్టంగా హైడ్రా గానీ, అదే విధంగా ఏదైతే హెచ్ఎండిఏ గానీ ఇక మిగతా వాళ్ళ కార్యక్రమంలో మునిగిపోవాలని చెప్తున్నాం. మాకు ప్రత్యక్షంగా దయచేసి నాకు రీసౌండ్ వినబడుతున్నది. ఎందుకంటే నేను క్లియర్ చెప్తున్నా. ఇతరులు కొద్దిగా మ్యూట్ లో పెట్టుకోండి వారు మాట్లాడేంత వరకు. రైట్, మీరు కంటిన్యూ చేయండి. మాకు ప్రధాన ప్రతిపక్ష ప్రశ్నించమని ఒకవేళ వీళ్ళు ఇచ్చిన హామీలను రైట్ రామ్మూర్తి గారు ఏదో ఇష్యూ అనుకుంటాను, టెక్నికల్ ఇష్యూ మేబీ.